వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. తల్లి కప్ప గర్వం. ఒకప్పుడు ఒక ప్రశాంతమైన చెరువు దగ్గర ఒక తల్లి కప్ప తన చిన్న పిల్లలతో కలిసి నివసించేది. ఒక రోజు తల్లి కప్ప తన పిల్లల కోసం ఆహారం వెతకడానికి చెరువు దగ్గరకు దూరంగా వెళ్ళింది. ఆ సమయంలో 3 చిన్న కప్ప పిల్లలు చెరువు ఒడ్డున సంతోషంగా ఆడుకుంటున్నాయి. అంతలో అక్కడికి నీళ్లు తాగడానికి ఒక గాడిద వచ్చింది. గాడిదకు తెలియకుండానే తన బరువైన కాళ్లతో ఆడుకుంటున్న 2 చిన్న కప్పలపై అడుగు వేసింది. ఆ 2 చిన్న కప్పలు అక్కడికక్కడే కదలకుండా పడ్డాయి. మూడవ చిన్న కప్ప మాత్రం పక్కనే ఉన్న పొదల దగ్గర దాక్కొని ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. అది చాలా భయపడ్డింది. కొద్దిసేపటికి తల్లి కప్ప తిరిగి వచ్చింది. తన సోదరులు కనిపించకపోవడంతో చిన్న కప్ప భయంతో అమ్మ దగ్గరకు పరుగెత్తి వెళ్లి ఇలా చెప్పింది. అమ్మా, ఒక భయంకరమైన రాక్షసి తన బరువైన కాళ్లతో నా అన్నలను తొక్కేశాడు. ఇది విన్న తల్లి కప్పకు చాలా కోపం వచ్చింది. అతను ఎంత పెద్దవాడు, నా కంటే పెద్దవాడా అని కోపంగా అడిగింది. చిన్న కప్ప భయంగా ఇలా చెప్పింది. అమ్మా, అతను నీకంటే చాలా చాలా పెద్దవాడు. తల్లి కప్ప వెంటనే తన శరీరాన్ని గట్టిగా గాలి పీల్చుకుని బాగా ఉబ్బుకుంది. ఇంత పెద్దవాడా అని అడిగింది. కాని చిన్న కప్ప మళ్ళీ చెప్పింది. కాదు అమ్మా, ఇంకా పెద్దవాడు. తల్లి కప్ప తన శక్తిని మించి ఇంకా ఉబ్బుకుంటూ పోయింది. తన గర్వాన్ని ఆపుకోలేక తన పరిమితిని మరిచి అతి ప్రయత్నం చేయడంతో అకస్మాత్తుగా ఆమెకు హాని జరిగింది. చిన్న కప్ప భయంతో తల్లి వైపు చూసింది. నీతి, గర్వం మనల్ని నాశనం చేస్తుంది. మన శక్తిని మించి ప్రయత్నించడం ప్రమాదం. అవసరానికి మించిన అహంకారం మనకే హాని చేస్తుంది. Thank you so much for watching. Please like, share and subscribe.